హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పద్మావతి అలాగే విక్కీ ఇద్దరు కూడా జాబ్ కోసం ఒక కంపెనీకి అయితే వస్తారు. ఇక ఆఫీస్లో ఉన్న రూల్స్ చూసి ఇద్దరు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. ఎందుకంటే పెళ్ళైన వారికి అలాగే భార్యాభర్తలకి ఇక్కడ జాబ్ లేదని సంగతి తెలుసుకుని ఇద్దరు కూడా వాళ్ళ పెళ్లి గురించి దాచిపెట్టాలి అనుకుంటారు. ఇక పద్మావతి వంతు వస్తుంది. పద్మావతి లోపలికి ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి అక్కడ ఇంటర్వ్యూలో కూర్చున్న బాస్ని చూసి పద్మావతి షాక్ అవుతుంది. అలాగే పద్మావతిని చూసిన ఆ బాస్ మను అయితే మరింత ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ బాస్ తనని ఇంతకు ముందే బయట వర్షంలో తడుస్తున్నప్పుడు చూశాడు. అతన్ని చూసిన మనుకి పదే పదే పద్మావతి ఫేసే గుర్తు రావడం, అదే అమ్మాయి తన ఆఫీస్కి ఇంటర్వ్యూకి రావడం మనుకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక మను అయితే పద్మావతిని చూస్తూ ఉండిపోతాడు. అక్కడే పక్కనే ఉన్న తన సెక్రటరీ మూర్తి అయితే తన ఆఫీస్ని ఇంకా పద్మావతి ఫైల్ని తీసుకొని పద్మావతిని ఇంటర్వ్యూ చేయబోతుంటే ఇంకా మను అయితే యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పడంతో ఒక్కసారిగా మూర్తి షాక్ అయ్యి ఇక మను వైపు చూస్తాడు. మను అవును, తను సెలెక్ట్ అయింది అని చెప్పి ఇక పద్మావతిని చూస్తూ ఉంటే పద్మావతి చాలా హ్యాపీగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంటే ఈ రోజు నుంచి నువ్వు జాబ్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పి ఇక మూర్తి వైపు చూస్తూ మూర్తి గారు తన క్యాబిన్ని చూపించండి అని చెప్పి పద్మావతిని తన క్యాబిన్లో తీసుకెళ్ళి కూర్చోపెడతారు. ఇక పద్మావతి అయితే తనకి కేటాయించిన టేబుల్ పైన కూర్చుని వర్క్ అయితే మొదలు పెడుతుంది. ఒక విధంగా పద్మావతి తెగ సంబరపడిపోతుంది. ఇక నెక్స్ట్ విక్కీనే లోపలికి వస్తాడు. విక్కీ మే కమిన్ అని అనకుండానే ఎవరి పర్మిషన్ లేకుండానే డైరెక్ట్గా లోపలికి వచ్చి ఇక చైర్లో కూర్చుంటాడు. అది చూసిన మూర్తి అయితే ఏంటయ్యా, కనీసం మై కమిన్ అని కూడా అనకుండా అలా డైరెక్ట్గా వచ్చి లోపల కూర్చున్నావు అని అడగడంతో మీరు నెక్స్ట్ నన్నే కదా పిలిచారు, వచ్చి ఎలాగో నేను ఇక్కడే కూర్చోవాలి, అందుకే కూర్చున్నాను అని చెప్పి ఇక తన ఫైల్ని టేబుల్ మీద పెడతాడు. ఇక వెంటనే మను విక్కీ ప్రవర్తన అస్సలు తనకి నచ్చదు. తను ప్రవర్తన నచ్చక మూర్తి వైపు ఒకలా చూస్తాడు. మూర్తి మను చూపుల్ని అర్థం చేసుకొని తనకి విక్కీ ఇష్టం లేదు కాబట్టి తనకి ఈ జాబ్ ఇవ్వరు అన్నట్టుగా ఇక మూర్తి అర్థం చేసుకొని డైరెక్ట్గా పంపిస్తే కుదరదని ఒక చిన్న ప్రశ్న అయితే వేస్తాడు. నీకు మొదటి క్వశ్చన్, చైనా దూరమా చందమామ దూరమా అని అడగడంతో ఆ మాటలకి విక్కీ నవ్వుతూ ఇంత సిల్లీ క్వశ్చన్ అడుగుతున్నారేంటి, చిన్నపిల్లల్ని అడిగినట్టు, నన్ను అడిగితే చైనానే దూరం అని ఇక విక్కీ చెప్తాడు. విక్కీ మాటలకి ఇంకా మూర్తి అయితే అదేంటయ్యా చైనా దూరమా అని అడగడంతో అవునండి, చైనానే దూరం, నన్ను అడిగితే ఎక్కడ నుంచున్నా సరే చందమామ కనిపిస్తుంది, కానీ చైనా కనిపించదు కదా, కనిపించినది దూరంలో ఉన్నట్టే కదా, నన్ను అడిగితే చందమామ కంటే చైనానే దూరం, కానీ నాకు ఇక్కడ బాస్ ఫేస్ చూస్తుంటే ఒకటైతే బాగా అర్థమైంది, ఈ జాబ్ నాకు లేదన్న సంగతి అని చెప్పి ఆ ఫైల్ తీసుకుని విక్కీ లేచి వెళ్ళిపోబోతుంటే యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పి ఇక బాస్ చెప్పడంతో ఒక్కసారిగా విక్కీ ఆనందపడిపోతాడు. ఏంటి, నేను సెలెక్ట్ అయ్యానా, మీరు జోక్ చేయట్లేదు కదా అని అడుగుతుంటే నువ్వేమన్నా నా బావమరిదివా లేకపోతే నా తోడల్లుడివా నీతో జోకులు వేయడానికి అని చెప్పి ఇక మను విక్కీతో అంటాడు. విక్కీ చాలా సంతోషిస్తూ ఆనందంగా బయటికి వెళ్తుంటాడు. ఇక పద్మావతి అయితే విక్కీ లోపలికి వెళ్ళడం గమనించి తను ఎప్పుడెప్పుడు బయటికి వస్తాడా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో విక్కీ చాలా ఆనందంగా బయటికైతే వస్తాడు. విక్కీ ఫేస్ చూసి పద్మావతి ఖచ్చితంగా విక్రమాదిత్య గారికి జాబ్ వచ్చే ఉంటుంది, అయినా విక్రమాదిత్య గారు చాలా టాలెంటెడ్, ఆయన్ని వద్దని ఎవరనుకుంటారు అని చెప్పి పద్మావతి అయితే విక్కీని చూస్తుంటుంది. అలాగే విక్కీ తన కోసం కేటాయించిన టేబుల్ దగ్గర కూర్చుని ఉంటాడు. ఇక మను అయితే మూర్తితో తన కళ్ళతో సైగ చేయడంతో మూర్తి బయటికి వెళ్ళి కొన్ని ఫైల్స్ని విక్రమాదిత్య టేబుల్ మీద పెడతాడు. విక్కీ ఆల్రెడీ లోపల క్యాబిన్లో జరిగిందంతా గుర్తు చేసుకొని
తను ఈ ఫైల్స్ వరకేనా, లేకపోతే ఇంకా ఏమైనా ఫైల్స్ ఉన్నాయా, అన్నింటినీ ఇక్కడే పెట్టండి అని చెప్పి ఇక వాళ్ళకి వ్యతిరేకంగా విక్కీ చెప్పడంతో మూర్తి మరిన్ని ఫైల్స్ని తీసుకొచ్చి విక్కు టేబుల్ మీద పెట్టి వీటన్నింటినీ పూర్తి చేసి నువ్వు ఇంటికి వెళ్ళాలి అని చెప్పి మూర్తి అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక ఇది ఇలా ఉండగా అక్కడ చూస్తే ఆర్య కూరగాయలు తీసుకొచ్చి ఇంకా అను చేతికైతే ఇస్తాడు. అది చూసిన కుచల ఆర్య దగ్గరికి వచ్చి, రే ఆర్య, ఏం చేస్తున్నావురా? నువ్వు చదివిన చదువేంటి, నువ్వు చేస్తున్న పనేమిటి? నువ్వు కూడా విక్కీలాగా ఏదన్నా జాబ్ చూసుకోవచ్చు కదా, ఇలా ఇంట్లో పనులు చేస్తుంటావు. నాకు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పి కుచల మాట్లాడుతూ ఉంటే అదే టైంలో నారాయణ కుచల అన్న మాటలు నిజమన్నట్టుగా ఇక ఆర్యతో, రే ఆర్య, ఇవన్నీ చూసుకోవడానికి మేమందరం ఉన్నాం, నువ్వు కూడా ఏదైనా జాబ్ చూడాల్సింది. పద్మావతి అలాగే విక్కీ కూడా జాబ్ కోసమే వెళ్ళారు అని చెప్తుంటే ఆ మాటలకి ఆర్య, నాన్న, ఇవన్నీ చేయటం నాకేమన్నా సరదా అనుకున్నారా? నేను కూడా జాబ్ కోసమే ఇంటర్వ్యూకి వెళ్ళాను, కానీ అక్కడ నాకు జాబ్ రాలేదు. చేసేదేమీ లేక ఇదిగో ఇలా ఇంటికి వచ్చేసాను అని చెప్పి ఇక ఆర్య అక్కడి నుంచి చాలా చిరాగ్గా వెళ్ళిపోతాడు. ఆర్య అన్న మాటలకి కుచల, ఏంటండి వీడు అని అంటుంటే ఆ మాటలకి నారాయణ, నీ వల్ల నేను కూడా వాడిని మాటలు అన్నాను, వాడి మనసు ఎంత బాధపడిందో అని చెప్పి నారాయణ అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతుంటాడు. అను ఆ కాయగూరల్ని తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ చూస్తే మను బయటికి వచ్చి మూర్తితో పద్మావతి వైపు కలసైగ చేస్తాడు. ఇక పద్మావతి దగ్గరికి వెళ్ళిన మూర్తి, మేడం, మీరు బాస్తో రావాల్సి ఉంటుంది, మీరు ఇక్కడ కూర్చుని వర్క్ చేయడం కాదు అని అనడంతో ఆ మాటలకి పద్మావతి ఆశ్చర్యంగా, నేను బాస్తో రావాలా, ఎక్కడికి, ఎందుకు అని చెప్పి పద్మావతి అడుగుతుంటే, చూడమ్మా, నువ్వు ఈ ఆఫీస్లో బాస్కి పర్సనల్ సెక్రటరీ అంటే బాస్తోనే ఉండాలి. బాస్ ఇప్పుడు మీటింగ్కి వెళ్తున్నారు, మరి పర్సనల్ సెక్రటరీగా నువ్వు బాస్ పక్కనే ఉండాలి కదా అని చెప్పడంతో ఇక పద్మావతి, ఓ మీటింగ్కా, ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పి పద్మావతి మీటింగ్కి కావలసినవన్నీ తన బ్యాగ్లో సర్దుతూ ఉంటుంది. అది చూసిన మూర్తి నవ్వుతూ, అమ్మా, ఇవన్నీ అవసరం లేదు, అన్నీ బాస్ కార్లోనే ఉంటాయి, నువ్వు బాస్తో బయలుదేరు అని చెప్పి ఇక మూర్తి పద్మావతిని దగ్గరుండి పంపిస్తాడు. ఇక పద్మావతి మూర్తిని చెప్పినట్టుగా వాళ్ళ బాస్ మనుతో కారులో ఎక్కి కూర్చుంటుంది. వాళ్ళిద్దరినీ అలా చూసిన మూర్తి, సార్, ఇంతవరకు ఎప్పుడు కూడా అమ్మాయిలతో ఇలా లేరు, కానీ ఈ అమ్మాయిని చూసిన బాస్లో కొత్త మార్పు మొదలైంది, ఇక మనకి మేడం వచ్చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని చెప్పి మూర్తి అనుకుంటూ ఉండగానే ఇంతలో మను వాళ్ళ అమ్మ మూర్తికి కాల్ చేస్తుంది. వాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు, వాడు ఉదయం టిఫిన్ కూడా తినలేదు, లంచ్కి ఖచ్చితంగా రావాల్సిందే, నువ్వే తీసుకురావాలి అని చెప్పడంతో అమ్మగారు ఇక అయ్యగారి బాగోగులన్నీ చూసుకోవడానికి ఇక్కడ ఒక వ్యక్తి అయ్యగారి ఆఫీస్లో అడుగు పెట్టేసింది, ఇక నుంచి అయ్యగారి బాగోగులని తనే చూసుకునేలాగా నేను చేస్తాను అని చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నావు మూర్తి, మను బాగోగులు చూసుకోవడానికి కొత్త వ్యక్తి వచ్చిందా, ఎవరు, అమ్మాయా అని అడగడంతో, అవునమ్మా, అవును, అమ్మాయే, అయ్యగారు ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి తననే తలుచుకుంటున్నారు, ఈరోజు అనుకోకుండా తను ఈ మన ఆఫీస్లోనే ఉద్యోగం కోసం వచ్చింది, నాకెందుకో అయ్యగారికి చిన్నయ్యగారికి చిన్నమ్మగారు దొరికిపోయారనిపిస్తుంది అని చెప్పడంతో ఆ మాటలు విన్న మను వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషిస్తుంది. మూర్తి, నువ్వన్నది నిజమైతే కనుక ఖచ్చితంగా ఆ దేవుడికి 108 కొబ్బరికాయలు కొడతాను అని చెప్పి ఇక మను వాళ్ళ అమ్మ చాలా సంతోషంగా ఫోన్ కాల్ కట్ చేస్తుంది. ఇంకా పద్మావతి వాళ్ళ బాస్ కార్ ఎక్కి మీటింగ్కి బయలుదేరుతుండడం చూసిన విక్కీ కాస్త జలస్ ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఎంతైనా పద్మావతి తను ప్రేమించిన అమ్మాయి, పైగా తన భార్య వేరే అబ్బాయితో అలా కారులో వెళ్తుంటే ఎవరికైనా కోపం వస్తుంది కదండి. మరి పద్మావతిని చూసి విక్కీ కాస్త జలస్ ఫీల్ అవుతాడు. ఇక
సాయంత్రం విక్రమాదిత్య స్వీట్ బాక్స్తో ఇంటికైతే వస్తాడు. విక్కీ చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ చూసి కుచల ఆ సరదాగా, విక్కీ ఏంటి స్వీట్స్ తీసుకొచ్చావు? ఈ స్వీట్స్ నా కోసమే తీసుకొచ్చావు కదా, ఎన్ని రోజులైందో ఇట్లాంటి స్వీట్స్ తిని అని చెప్పి ఇక ఆ బాక్స్ తీసుకుని ఆవురావురమంటూ మూత ఓపెన్ చేసి స్వీట్ తినబోతుంది. ఇక నారాయణ అయితే, ఏయ్ ఆగు, ఎప్పుడు చూసినా తిండి గోలే. విక్కీ స్వీట్స్ తెచ్చావంటే ఖచ్చితంగా నీకు జాబ్ వచ్చుంటుంది అని చెప్పి ఇక పక్క నుంచి ఆర్య అంటుంటాడు. ఆర్య అన్న మాటలకి విక్కీ అవును నాకు జాబ్ కన్ఫర్మ్ అయింది అని చెప్పడంతో అందరూ కూడా విక్కీకి కాంగ్రెస్ చెప్తారు. ఇక కుచల అయితే తను తినడానికి తీసుకున్న స్వీట్ని విక్రమాదిత్యకి తినిపిస్తుంది. మరి పద్మావతి ఎక్కడ అని చెప్పి అను అడగడంతో విక్కీ పద్మావతి గురించి తెలిసినా సరే ఏమీ మాట్లాడకుండా లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక పద్మావతి తనకి ఇష్టమైన గరుడ మీద వచ్చి గరుడని పక్కన పెట్టి లోపలికి రాబోతుంటే వెంటనే అను ఆర్యని నెట్టేసి పరిగెత్తుకుంటూ, అమ్మి పద్మావతి ఈరోజు వెళ్ళిన పని ఏమైనట్టు? నీ మోహన్ చూస్తుంటే ఉద్యోగం సంపాదించినట్టుగా అనిపిస్తుంది అని చెప్పడంతో, అవునక్క అవును నాకు ఉద్యోగం వచ్చేసింది. ఇక ఈ రోజు నుంచి కూడా మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. ఇంకా ఆ గుడికి వెళ్ళి నువ్వేం వంటలు చేయనక్కర్లేదు. హ్యాపీగా మనందరం మనకి నచ్చినట్టుగా ఉండొచ్చు. ఇక అందరం సంతోషంగా ఉంటాం అని పద్మావతి అందరి మొహాలు చూస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఇక విక్కీ వాళ్ళ నానమ్మ అయితే పద్మావతి దగ్గరకు వచ్చి, అమ్మ పద్మావతి నిజంగా నీ మనసు చాలా మంచిది. నువ్వు ఇంటికి కోడలిగా రావడం నిజంగా మేం చేసుకున్న అదృష్టం. తన కోసం తను ఆలోచించే రోజుల్లో మా అందరి కోసం ఆలోచిస్తున్నావు. మా అందరి కడుపు నింపడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే నిన్ను చాలా ముచ్చటేస్తుంది అని చెప్పి ఇంకా పద్మావతిని పొగుడుతూ దగ్గరికి తీసుకోవడంతో అందరూ కూడా పద్మావతిని ఆనందంగా కడుపులో మనసు నిండా బాధతో పద్మావతిని చూస్తారు. ఇక పద్మావతి లోపలికి వెళ్ళేసరికి విక్కీ బెడ్ పైన కూర్చుని పదే పదే విక్కీకి బాస్తో కారెక్కిన సంగతే గుర్తు చేసుకుని కోపంగా ఉంటాడు. కానీ పద్మావతి విక్రమాదిత్యాన్ని చూసి ఇప్పుడు ఆనందంగా ఉన్న టైంలో ఈయన్ని ఎందుకు కదపడం, మళ్ళీ ఆయన కోపడతారు అన్నట్టుగా భయపడుతూ పద్మావతి స్నానానికి వెళ్ళిపోతుంది. ఇక విక్రమాదిత్య అయితే పద్మావతిని ఇష్టపడుతున్న మను, పద్మావతి విక్రమాదిత్యాలు భార్యాభర్తలు అన్న సంగతి తెలిస్తే ఎట్లా ఫీల్ అవుతాడు, అలాగే పద్మావతిని ఇష్టపడిన మనుకి పద్మావతికి ఉన్న బంధం ఏంటో తెలుసుకున్న తర్వాత విక్రమాదిత్య ఏమవుతాడు? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. కథ కొత్త మలుపే తిరగబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.